హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ద్వారకని మాట్లాడుతున్నాను. ఈరోజు మేము మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రంలో గోకర్ణం ఒకటి. అలాంటి గోకర్ణంలో వెలసి ఉన్న శ్రీ మహాబలేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడానికైతే రావడం జరిగింది. పవిత్రమైన శ్రీ స్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రము, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రము, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అంగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతో అల్లాడుతూ ఉండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రత్యక్షమైంది. ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ మహాభారతాల్లో కూడా మనం చూడగలం. ఇక స్కంద పురాణంలో అయితే గనక ఒక అధ్యాయమే ఉంది. ఈ క్షేత్రానికి విచ్చేసినంత భక్తులు ముందుగా శ్రీ వినాయక స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మహాబలేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. కథానుసారం అలాగే చరిత్ర కూడా మనకు ముందుగా వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాతే మహాబలేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని ఒకసారి మనం తెలుసుకుంటే, పూర్వం రావణాసురుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తన ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఒక నిబంధన విధించిన శివుడు రావణాసురుడికి ఆత్మలింగం ఇచ్చాడు. ఇక్కడ ఆ వినాయకుడు నిలబడి మనకి ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని మనకు దర్శన భాగ్యంగా కలిగిస్తారు. ఆ నిబంధన ప్రకారము రావణాసురుడు లంకకు వెళ్ళి అంతవరకు నేలపై దించకూడదని చెప్తాడు ఆ పరమశివుడు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగాన్ని రావణాసురుడు దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకూలలు అవుతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందిగా విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వరుడు మిగిలిన దేవతలందరినీ కూడా కోరుకుంటారు. గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురుడి మార్గం మధ్యలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్ర ఆయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుంది అనుకున్న రావణాసురుడు తన సంధ్యా వందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని యొక్క ఆత్మలింగం ఉంటుంది. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు తన ఆత్మలింగాన్ని పట్టుకోమని, తను సంధ్యా వందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తను 3 సార్లు పిలుస్తానని, అప్పటికి రావణాసురుడు రాకపోతే కిందకు పెట్టేస్తానని చెప్తాడు. వేరే దారి లేక రావణాసురుడు వినాయకుడి నిబంధనను ఒప్పుకుని సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు. అయితే రావణాసురుడు ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినా జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఆ సంఘటన కోపగించుకున్న రావణాసురుడు తలపై ముట్టుకాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ తర్వాత రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోయాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుండి లాగుతాడు. అది విసరగా వెళ్ళి దూరంగా పడుతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టు మూత పడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం ఏదైతే ఇప్పుడు మనం దర్శనం చేయడానికైతే వచ్చామో ఆ యొక్క ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంలో ముడిపడిన 5 క్షేత్రములైన శైవ క్షేత్రాలని పంచక్షేత్రాలని పిలుచుకుంటారు. ఇంకొక కథనం ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందంట. ఆ గోవు చెవు నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి, సో గోకర్ణంగా ఏర్పడిందని చెప్పని మనకి చరిత్ర అయితే చెబుతూ ఉంటుంది.